కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హీరోగా వరుస ఫెయిల్యూర్స్ సునీల్ కెరీర్ ను డ్యామేజ్ చేశాయి. అంతా అయిపోయిందని అక్కడే కూర్చోలేదు. పడిపోయిన చోటే లేవడం నేర్చుకున్నాడు. డెసిషన్ తీసుకోవడం కాస్త ఆలస్యమైతే అయింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో తనలోని వర్స్టాలిటీని బయటపెడుతున్నాడు. స్టార్ కమెడియన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగా హీరో రోల్స్ కు షిఫ్ట్ అయ్యాడు సునీల్. 1-2 హిట్స్ రాగానే అటుగా ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. కానీ తానొకటి అనుకుంటే బాక్సాఫీస్ మరొకటి డిసైడ్ చేసింది. వరుస ఫ్లాపులతో సతమతమవుతూ దర్శక నిర్మాతలు మొహం చాటేస్తున్న సమయంలో రియాలిటీ అర్థమై హీరోయిజం ని పక్కన పెట్టి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఈసారి మరింత కొత్తగా డిఫరెంట్ రోల్స్ తో సునీల్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. కలర్ ఫోటోతో విలన్ రోల్స్ కి షిఫ్ట్ అయిన సునీల్ పుష్పలో మంగళం సీనుగా నేషనల్ రేంజ్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. మధ్యలో సపోర్టింగ్ రోల్స్, కమెడియన్ రోల్స్ టచ్ చేస్తూనే వింటేజ్ సునీల్ ను గుర్తు చేస్తున్నాడు. తెలుగులోనే కాదు, రీసెంట్లీ తమిళంలో కూడా జోష్ చూపిస్తున్నాడు ఈ స్టార్ యాక్టర్. మా వీరన్, జైలర్, మార్క్ యాంటోనీ, రీసెంట్లీ గుడ్ బ్యాడ్ అగ్లీలో తన వర్సటైల్ యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశాడు. సునీల్ నటిస్తే సినిమా హిట్ అన్న టాక్ కాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. తమిళంలో మరింత స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ దొరకడంతో అక్కడ ఫుల్ బిజీగా మారిపోయాడు సునీల్. ప్రజెంట్ స్టార్ యాక్టర్ చేతిలో 4-5 కాలీవుడ్ మూవీస్ ఉన్నాయని టాక్. వల్లిమెయిల్ కంప్లీట్ కాగా రీసెంట్లీ అనౌన్స్ చేసిన ఆర్య 36 అనంతన్ కాడులో నటిస్తున్నాడు. ఇందులో పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నాడు. అలాగే ప్రముఖ సినిమాటోగ్రఫర్ విజయ్ మిల్టన్ చిత్రంలో కమిట్ అయ్యాడు. రీసెంట్లీ కన్నడ, మలయాళంలో ఒక్కో సినిమాతో సరిపెట్టేసిన సునీల్ మళ్లీ మాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నాడు. యాంటోనీ వర్గీస్ హీరోగా తెరకెక్కుతోన్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కట్టలాన్ కు కమిట్ అయ్యాడు. రీసెంట్లీ సునీల్ పోస్టర్ పంచుకుంది యూనిట్. ఇందులో స్టైలిష్ లుక్ లో స్లిమ్ అండ్ ఫిట్ గా కనిపించాడు ఈ స్టార్ యాక్టర్. ఈ మధ్య కాలంలో కాస్త బొద్దుగా మారిన సునీల్ ఈ లుక్ లో చూస్తే హీరో ఇస్ బ్యాక్ అనిపించక మానదు. ఇది కూడా నెగిటివ్ షేడా లేక పాజిటివ్ యాంగిలా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఇక తెలుగులో కూడా ఫుల్ స్వింగ్ లో ఉన్న సునీల్ ఇక హీరోగా ప్రయత్నాలు ఆపేసినట్లే కనిపిస్తోంది. చూద్దాం, మరోసారి ఆ దిశగా స్టెప్ ఏమన్నా తీసుకుంటాడేమో.